టిమ్స్ హాస్పిటల్స్ పడావు పెట్టారు. బస్తీ దవాఖానాలకు సుస్థి చేసింది. కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ. హాస్పిటల్స్పై రాజకీయాలు చేయొద్దు. 6 నెలల్లో పూర్తి చేయాలి టిమ్స్. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన పరిస్థితి. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. తప్పుడు చర్యలతో ప్రజలు ఇబ్బంది పెట్టొద్దు ప్రజలను. కొత్తపేట టిమ్స్ను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు నిన్న పోయి అక్కడ మొత్తం పరిశీలించారు. అది ఎప్పుడో అయిపోయేది. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటే అది ఎప్పుడో అయిపోయి ప్రజలకు అందుబాటులోకి కూడా వచ్చేది. వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. ఇంకా అదేదో అట్లా నడుస్తూ ఉంది, అత్తనాటకలు నడుస్తూ ఉన్నది. సెక్రటరేట్ అడ్డాగా సెటిల్మెంట్లు. భూదందాల్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ. 89 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి సీఎం. ఓటుకు నోటు దొంగ సెక్రటరేట్లో కూర్చొని దందాలు చేస్తున్నాడు. సెటిల్మెంట్ కోసమే ఫహీం ఖురేషీ ఫ్యూచర్ సిటీపై ఫిర్యాదు చేసేందుకు వస్తే రాకుండా అడ్డుకుంటున్నారు. ఒకసారి ఏమైందో కనుక్కుందాం, ఆగండి. ఫోన్ చేస్తా బక్క చేస్తానికి. ఈయన మాత్రం వదిలిపెడతాడు రేవంత్ రెడ్డిని. అన్న నమస్తే అన్న, మనం లైవ్లో ఉన్నాము. గుడ్ మార్నింగ్ అన్న. ఇది సెక్రటరేట్ ఒక సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది. భూదందాల్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ. 89 కేసులున్న క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం అయిండు. సెక్రటరేట్లో కూర్చొని దందాలు చేస్తున్నాడు. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్న మీరు. రానియద్దు, నాకు పాస్ ఇయ్యద్దు, నా రిప్రజెంటేషన్ తీయద్దు అని చెప్పేసి సీఎం పేషికి వెళ్ళి పాస్ ఇచ్చేటోళ్లకు ఆర్డర్స్ వచ్చినాయి. సీఎం పేషికి వెళ్ళా వాళ్ళు నాకు పాస్ ఇస్తలేరు, అలౌ చేస్తలేరు, పిటిషన్ కూడా ఏం తీసుకోవద్దని నీట్గా వచ్చిందట. ఇంకా సెక్రటరియట్ పైన బయట నేను మాట్లాడినా. వాస్తవానికి ఈ భారతదేశంలో అత్యధిక 89 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. పాయింట్ నెంబర్ 1. అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇన్ని కేసులు ఎవరి మీద కూడా లేవు. ఇన్ని కూడా ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఒక ఎన్టీ రామారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంత మహానుభావులు కూర్చున్న దాంట్లో ఈ రోజు ఒక క్రిమినల్ కూర్చొని ఈ రోజు ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన హక్కు, అది నా వాక్ స్వాతంత్రం నాకు ఇచ్చింది. నేను నాకున్న డౌట్స్ ఫ్యూచర్ సిటీ పైన నాకున్న డౌట్స్ నేను అడిగిన. ఫ్యూచర్ సిటీ నా బ్రదరు ఇప్పుడు అన్ని వేల కోట్లతోని దాదాపు 1933 ఎకరాలలో మొత్తం విస్తీర్ణంలో ఈ రోజు నువ్వు పెడుతున్నావు. అక్కడ 4 అడవులు ఉన్నాయి, ఆల్రెడీ 4 రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. అది నా పిటిషన్ లో పెట్టిన నంబర్ 1. రెండవది ఏంటంటే ఈ రోజు నువ్వు ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్ కి ఎవరు రావాలి? పెద్ద పెద్ద బిల్ గేట్స్ లాంటి కంపెనీలో మినిమం దానికి తక్కువ కంపెనీలన్నా రావాలి. అట్లీస్ట్ ఇండియాలో ఉన్న కంపెనీలన్నా రావాలి. అవేవి రాకుండా ఫహీం ఖురేషీ మధ్యలో నగర ఫోటో ఉంది, అది కూడా మీకు పంపిస్తా. ఫహీం ఖురేషీ, కిచిన లక్ష్మారెడ్డి మొన్నదాకా వర్టెక్స్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా రియల్ ఎస్టేట్, ఒకడేమో సెటిల్మెంట్ చేస్తారు, ఇంకోడేమో రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే ఈ రోజు ఫ్లాట్లు అమ్ముకునేటోళ్లకు సెటిల్మెంట్ చేసేటోళ్ల కోసం అది ఓపెన్ చేస్తున్నట్టే కదా. ఈ రోజు వాళ్ళు ఏ పనితో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక ఆయన బట్టి విక్రమార్కి, కిచిన లక్ష్మారెడ్డి అంటే ఆయన బట్టి విక్రమార్క మనిషి, ఈయననేమో ఫహీం ఖురేషీ ఏమో రేవంత్ రెడ్డి మనిషి. వాళ్ళిద్దరు మధ్యలో ఉంటారు. వీళ్ళు అక్కడ భూమి పూజ చేస్తారు, అక్కడికే స్టార్ట్ అంటారు. మరి ఇది రియల్ ఎస్టేట్ దందా కాకుండా ఇక దీన్ని ఏమంటారు, అంతకుమించి ఏమంటారు? ఇంకొకటి, అక్కడ భూములు సేకరించిన దేనికోసము? ఫార్మా కంపెనీల కోసం సేకరించడం. ఈ రోజు ఫార్మా కంపెనీలు 5 సంవత్సరాలు పెట్టకుంటే రైతుల భూములు రైతుకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన. అయితే ఇవాళ అవి కన్వర్ట్ చేసే హక్కు నీకు ఎవరికి దానికి పనికిరాదు కాబట్టి నేను దీన్ని వాడుకుంటా. పుప్పాల కూడా వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కు ఫ్యాక్టరీల కోసం తీసుకున్న భూములు పనికిరావు కాబట్టి నేను ఇవి కూడా మేము వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చుకుంటా అంటే దానికోసం కాదు కదా. వాళ్ళ భూములు, వాళ్ళ రక్త మాంసాలు పిండి ఈ రోజు వాళ్ళు ఎకరము అరెకరము కొనుక్కున్న భూములు, కుప్ప చేసుకున్న భూములను ఎగ్దమ్ గుంజుకొని అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తాంటే ఎట్లా? ఇంకొక పాయింట్ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ ఆల్రెడీ 100 ఎకరాల భూములు, మన 1,00,000 ఎకరాల భూములు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు అయిపోవాలి? దీని తర్వాత 4 సిటీ దిక్కు వెళ్ళిపోతున్నావు, 1,00,000 చెట్లు కొట్టేయబోతుంది. ఎకాలజికల్ ప్రాబ్లం వస్తుంది, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వస్తుంది. దీని మీద ఎన్జిటికి ఫిర్యాదు చేసినాం మొన్న. ఇప్పుడు 1,00,000 చెట్లు కొట్టేస్తాం. ఆల్రెడీ మనం కూర్చున్న హైదరాబాద్ ఉన్నాయి, ఇవాళ సరి అయిన ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాం, సరి అయిన గాలి తీసుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం. నువ్వు అక్కడ తీసుకపోయి మళ్ళా చెట్లు కొట్టేసి అక్కడ ఇక్కడే దిక్కులేదు. ఇంకా
ఇంకా 100 సంవత్సరాలు అయినా హైదరాబాద్ లో పూర్తి స్థాయి డెవలప్మెంట్ అనేది జరగది. ఇంకో 100 సంవత్సరాలు కావాలి ఇవాళ ఉన్న పరిస్థితులలో. అది పక్కన పెట్టేసి ఈ రోజు నేను ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసం రేవంత్ రెడ్డి పట్టి ఫ్యూచర్ కోసం కడుతున్నట్టు ఫ్యూచర్ సిటీ. అది ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తారంట. బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు ఉన్న ఎల్ఎన్టీ మీద నడపలేక వాళ్ళు ప్రభుత్వం పరమ చేసి దరిద్రాన్ని వదిలించుకునే పరిస్థితి ఉన్నది. ఉన్న ఎల్ఎన్టీ ఇప్పుడున్న మెట్రో ఈయనంట బుల్లెట్ ట్రైన్ భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని గతి లేదు. బుల్లెట్ ట్రైన్ నడిచేంత సామర్థ్యం ఈ రోజు ఇండియాలో ఉన్న పట్టాలకు లేవు. ఈ రోజు అమరావతికి వెళ్ళి ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ వేస్తారంట. ఇదంతా ఎట్లున్నదంటే తుపాకీ లక్షణ కథలు చెప్పినట్టున్నది. ఇలా మొన్న హెచ్ఎండిఏ 96 ప్లాట్లు వేలానికి పెట్టింది బ్రదర్ పోయిన వారం. అవునవును. తెలంగాణ ప్రజల నమ్మక ఈ రోజు 3 ప్లాట్లు కూడా అమ్ముడుపోలే. 3 ప్లాట్లు అమ్ముడుపోయిన కేవలం 93 ప్లాట్లు అమ్ముడుపోలే. బాచుపల్లిలా కుక్కడిపల్లి మన హైదరాబాద్. ఈ విధంగా అనేకమైన ఇష్యూస్ ఈ రోజు ఉన్నాయి. ఆల్రెడీ ఈ రోజు 6,70,000 మనం ఉన్నాం. ప్రతి మంగళవారం రోజు ఆర్బీఐ 3,000 కోట్ల తెలంగాణ బాండ్స్ మనము ఆర్బీఐ బ్యాంకు ద్వారా మనము వేలంపాట వేసి ఈ రోజు 30-40 ఏళ్ళ కుదబెడతా ఉన్నాం. ఇప్పుడు నీవు ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకో దిక్కు ఫీజు రియంబర్స్మెంట్ బరాబర్ జరగలేదు. కాంట్రాక్టర్ల బిల్లులు బరాబర్ ఇవ్వలేదు. ఇవాటికి ఆరోగ్యశ్రీ వాళ్ళకు దవాఖానలో పైసలు కట్టకుండా మేము వైద్యం చేయమని వాళ్ళు లంకెత్తుకొని కూర్చున్నాం. ఇన్ని ఇష్యూస్, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు డిఏలు లేవు. ఇవన్నీ ఒక దిక్కున్నాయి. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీ కడతా, మూసి సుందరీకరణ చేస్తా అని అంటే ఎట్లా చెప్పచ్చు? మొన్న నేను మీ స్టూడియోలో చెప్పినా నేను మూసి గురించి అసలు కథ జనాన్ని. ఆ రోజు బ్రదర్ మర్చిపోయినా, నాకు తెల్లారొచ్చిన దసరా కోసం చెప్పినా అనుకుంటా. దసరా కోసం బస్సుల కోసము వేలాది మంది ఆ రోజు బస్ స్టాండ్లు ఉండే. అవును. ఒక్క ఫీట్ నీళ్లు లేచినా ఎంత ప్రాణ నష్టం మనం ఊహించలేము. అంత పెద్ద ఎత్తున జరిగేది. ఇయాటి వరకు దానిపైన చర్యలు లేవు, దాని మీద కేసులు లేవు. నీళ్లు ఎందుకు వదిలేమో ఇయాటి వరకు వాళ్ళు బయటికి చెప్పారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఈ ఫ్యూచర్ సిటీ అనేది బట్టి రేవంత్ల ఫ్యూచర్ కోసం తప్ప తెలంగాణ ఫ్యూచర్ కోసం కానే కాదు. ఈ రోజు మాలాంటి వాళ్ళు దీన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే, ఒక రీప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, మా రీప్రజెంటేషన్ కూడా తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. బ్రదర్, నాకు హైదరాబాద్ ను నువ్వు డల్లాస్ ను చేయకు, నా హైదరాబాద్ ను నువ్వు ఇస్తాంబుల్ చేయకు, నా హైదరాబాద్ ను న్యూయార్క్ లెక్క చేయకు, నా హైదరాబాద్ ను హైదరాబాద్ లెక్కనే ఉండని. కాకపోతే నువ్వు ఏమైనా చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డికి నిజంగా తెలంగాణ ప్రజల మీద ఒక 0.001 ప్రేమ ఉంటే ఇంకోసారి నీయాసొంటోడు ముఖ్యమంత్రి కాకుండా చూడు, ఇంకోసారి ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి కాకుండా చూడు, ఇంకొకసారి 89 కేసులున్న క్రిమినల్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాకుండా చూస్తే అంతకు మించిన ఆనందము, అంతకు మించిన సంతోషం ఈ తెలంగాణ ప్రజలకు కానీ మాకు కానీ ఉండదు బ్రదర్. రైట్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. సో ఇట్లా ఆయన నిన్న ఆడికి పోతే లోపలికి ఎంట్రీ పాస్ కూడా ఇవ్వలేదంట. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, అందరు రావచ్చు, పోవచ్చు, నిరసన తెలపొచ్చు, అభిప్రాయం చెప్పొచ్చు అని చెప్తారు కదా. మరి ఎందుకు పోనీయలే లోపలికి? ఆయన ఏమైనా బాంబులు పట్టుకొని పోయిండా, కత్తులు పట్టుకొని పోయిండా? ఆయన ఏదో పేపర్ తీసుకొని పోయి వాళ్ళకి అధికారులకో ఆడ ఉన్నటువంటి వాళ్ళకో ఆ ఇన్వార్డులను ఇచ్చొస్తారు. ఆయన లోపలికి ఎంట్రీ కూడా లేదంట. ఎందుకైతే భయపడతా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి?